ఇవన్నీ కూడా కృష్ణ చెప్పండి, ఫైనల్ గా సీట్ల విషయం కావచ్చు లేదా ఎన్డీఏలకు సంబంధించిన అంశాన్ని అధికారికంగా ఎంతసేపట్లో ప్రకటన రాబోతోంది, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు కాబట్టి ఫైనల్ గా ఏం చెప్తారు, ఎప్పుడు రావచ్చు? శ్రీహరి 1 గంట లేకపోతే 2 గంటల సమయంలో ఈ సమావేశం జరగబోతున్నట్లుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. సో 1-2 గంటల మధ్య ఈ సమావేశం ఉంటుంది. మరికొద్ది సేపట్లో బీజేడీకి సంబంధించినటువంటి నేతలు ఈ యొక్క చర్చలు జరగబోతున్నారు. ఆ చర్చలు ముగిసిన తర్వాత వీళ్ళు ఈ చర్చలు జరిపే అవకాశం ఉంది. సో ఈరోజు ఈ యొక్క సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీట్ల సంఖ్య, అదేవిధంగా ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలి అన్న వాటి మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత, మొత్తం ఒప్పందం కుదిరిన తర్వాత దానికి సంబంధించి ఒక ప్రకటన, అధికారిక ప్రకటన బీజేపీ చేయబోతుంది. ఆ అధికారిక ప్రకటన సమయంలో మరి జేపీ నడ్డా ఉంటారా, లేకపోతే ఇటు ఈయన అమిత్ షా ఉంటారా తెలియదు. లేదంటే గతంలో ఏదైతే జయంత్ చౌదరి ఆర్ఎల్డీకి సంబంధించినటువంటి నేతను కూడా అదే రోజు రాత్రి ప్రకటించారు. ఆయనతో 11:30-12 గంటల సమయంలో ఆయనతో చర్చలు జరిపి యూపీలో ఉన్నటువంటి 80 స్థానాల్లో 2 స్థానాలు మాత్రం ఆర్ఎల్డీకి ఇచ్చారు, వెస్ట్రన్ యూపీ. ఆ తర్వాత వెంటనే ఎన్డీఏలకు స్వాగతం ఆర్ఎల్డీ అంటూ ఒక ట్వీట్ కూడా చేశారు జేపీ నడ్డా. మరి అదేవిధంగా ట్వీట్ చేస్తారా, లేకపోతే అధికారికంగా ఒక ప్రకటన చేస్తారా, లేకపోతే అందరూ నేతలు కలిసి చేస్తారా అనేది కూడా చూడాలి. సో ఈ రోజు అయితే దీనికి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన రావడం అయితే ఖాయమనే చెప్పచ్చు. సీట్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు ఖరారు చేసుకొని ఈరోజు ఢిల్లీలో ఉండి మొత్తం పని అంతా కూడా పూర్తి చేసుకుని ఇక విజయవాడ వెళ్ళాలనుకుంటున్నారు. ఇంకా అక్కడ కూడా రెండో జాబితా కూడా విడుదల చేయాలి. కాబట్టి ఇక ఈ రోజు మొత్తం ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారాలని కొలికి తీసుకురావాలన్నదే బీజేపీ టీడీపీ అధినేత ఇటు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ సమావేశంకి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.